హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్తీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. పెసర పొంగనాలు ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకైతే యూట్యూబ్ రికమెండ్ చేస్తుందండి. లైక్ చేయడం మొత్తం మర్చిపోకండి. ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఒక బౌల్ అయితే తీసుకుని దానిలోకి 1 కప్పు వరకు పెసరపప్పు అయితే వేసుకోవాలి. మీరు పొట్టుపప్పు వేసుకున్నా పర్వాలేదండి. వేసిన తర్వాత వాటర్ అయితే పోసేసి 1 గంట సేపు అయితే నానబెడితే సరిపోతుంది. గంట తర్వాత అయితే చూపిస్తాను. ఇలా అయితే నానిపోయిందండి. పెసరపప్పు తొందరగా అయితే నానిపోతుంది. ఇన్స్టెంట్ పెసర పొంగనాలండి ఇవైతే మీరు మార్నింగే చేసేసుకోవచ్చు. 1 గంట ముందుగా నానబెట్టుకుని పప్పు మార్నింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకుని గ్రైండ్ చేసేసేయండి. నేను వచ్చేసి మిక్సీతో అయితే గ్రైండ్ చేస్తున్నాను. మిక్సీ జార్ అయితే తీసుకుని అందులోకి వేస్తున్నాను. ఇప్పుడు ఈ పప్పుని వేసిన తర్వాత 3-4 పచ్చిమిర్చి వరకు ఇలా ముక్కల కింద ఇరిచి వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొద్దిగా అల్లం అయితే తీసుకుని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోవాలి. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోండి. వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ అయితే పోసేయకండి. కొద్దిగా వాటర్ పోసుకుని మూత అయితే పెట్టేటప్పుడు గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా వెన్నలా అయితే చేసుకోని అవసరం లేదు. ఇలా గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండి బౌల్లోకి అయితే వేసేస్తాను. ఇప్పుడు దీంట్లోకి 2 టీ స్పూన్ల వరకు పొడి బియ్యం పిండి అయితే వేస్తున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోండి. నెక్స్ట్ బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ వరకు. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి సోడా కంపల్సరీగా వేయాలండి. పొంగనాలు పొంగుతూ వస్తాయి. వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేయండి. ఈ పిండి కానీ మీకు గట్టిగా అనిపించినట్లయితే ఇందులో కొద్దిగా వాటర్ అయితే పోసుకోండి. మామూలుగా పొంగనాలు కన్సిస్టెన్సీ ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా కలుపుకోండి. కలిపిన తర్వాత మీరు కావాలంటే ఇలా ప్లెయిన్ పొంగనాలైనా వేసేవచ్చు. నేను వచ్చేసి ఇందులోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే మరలా ఇందులోకి కొద్దిగా అల్లం తురుము కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే కలిపేయండి. మరలా చూడండి, మనం గుంత పొంగనాలు వేసుకోవడానికి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా అయితే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి నేనైతే కొద్దిగా పసుపు అయితే వేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. పసుపు వేసుకోవడం మంచిదేనండి, మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి గుంత పొంగనాల పైన అయితే పెట్టేయండి. ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టుకుని ఈ గుంతల్లోకి ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు ఈ గుంతలన్నిటిలోకి ఆయిల్ పోసిన తర్వాత ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అవనిచ్చి ఇందులోకి అయితే పిండి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా చుట్టూరు వేసిన తర్వాత మధ్యలో అయితే లాస్ట్లో వేయండి. ముందుగానే వేసినట్లయితే అక్కడ మంట ఎక్కువగా తగులుతుంది కాబట్టి మాడిపోతుందండి. లాస్ట్లో వేసుకోండి. ఇలా వేసిన తర్వాత వెంటనే తిప్పకుండా 2-3 నిమిషాల తర్వాత అయితే రెండో వైపుకి అయితే తిప్పండి. అలాగే రెండో వైపు తిప్పిన తర్వాత కూడా 2 నిమిషాల పాటు అయితే ఫ్రై అవనివ్వాలి. ఫ్లేమ్ మట్టుకు మీడియంలో అయితే పెట్టుకుని ఫ్రై చేసుకోండి. లోపల వరకు అయితే పొంగనాలు చక్కగా ఉడుకుతాయండి. ఇలా ఫ్రై అవుతే సరిపోతాయండి. ఇప్పుడైతే తీసేస్తున్నాను. ఇలా మిగిలిన పిండి అంతటిని పొంగనాల కింద అయితే వేసేసుకోవడమే. చాలా ఈజీగా అప్పటికప్పుడు టేస్టీగా హెల్తీగా అయితే ఈ పెసర పొంగనాలు చేసేసుకోవచ్చు. ఈ పొంగనాలు బ్రేక్ఫాస్ట్ కిందే కాకుండా స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చు. మీరు కావాలంటే వీటిలో చట్నీ కూడా చేసుకోవచ్చు. చేసుకోకపోయినా సరే చాలా బాగుంటాయండి. ఉత్తమైనా తినేవచ్చు, అంత టేస్టీగా అయితే ఉంటాయి. ఈ పెసర పొంగనాల రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ గుంత పొంగనాలు మరొక విధంగా ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తాయండి. మార్నింగ్ టిఫిన్ చేయడానికి ఏమీ లేనప్పుడు ఇలా ఈజీగా అయితే గుంత పొంగనాలు అయితే చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి, ఫాస్ట్గా కూడా చేయొచ్చు. ఇలా చేసి పెట్టినట్లయితే ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. ఇప్పుడు నేను చేసి చూపించే ఈ గుంత పొంగనాలను గోధుమ పిండితో అయితే చేస్తున్నాను.
ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, ఓన్లీ గోధుమ పిండి ఉంటే సరిపోతుంది. ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి. ఆ బౌల్లోకి నేను తీసుకున్న కప్పుతో 1.5 కప్పు వరకు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. ఈ పిండిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు పొల్లటి పెరుగు అయితే పోస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర లేనట్లయితే వాటర్తో అయినా కలిపేసుకోవచ్చు. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి. వేసేసిన తర్వాత ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేలాగైతే కలిపేయాలి. ఒకవేళ మీ దగ్గర పెరుగు ఎక్కువ ఉన్నట్లయితే పెరుగుతో అయినా కలిపేసుకోవచ్చు, వాటర్ లేకోకుండా. పెరుగు లేనట్లయితే వాటర్తో అయినా కలిపేయవచ్చు. నేను కొంచెం పెరుగు అయితే పోసాను కాబట్టి పెరుగుతో కలిపిన తర్వాత అయితే వాటర్తో కలుపుతున్నాను. నాకైతే నేను తీసుకున్న 1.5 కప్పు పిండికి అదే కప్పుతో 1.5 కప్పు వరకు వాటర్ అయితే పట్టింది. దోసల పిండి మాదిరిగా అయితే కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలిపిన తర్వాత అయితే ఇప్పుడైతే గొంతు పొంగనాలు అయితే వేసేసుకోవడమే. స్టవ్ ఆన్ చేసి గొంతు పొంగనాల ప్యాన్ అయితే పెట్టేసుకుని ఆ గొంతుల్లోకి అయితే ఆయిల్ అయితే పోసుకోవాలి. పోసిన తర్వాత అయితే ఒక స్పూన్తో అయితే వేసేసుకోవడమే. ఇలా స్పూన్తో వేసినట్లయితే కరెక్ట్గా 1 స్పూన్ అయితే పడుతుంది గుంతల్లోకి అయితే. చూడండి, ఇలా అన్ని గుంతల్లోకి వేసేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2 మినిట్స్ తర్వాత అయితే రెండో వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. పైన పిండి అనేది కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే టర్న్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా గొంతు పొంగనాలు అనేవి వస్తాయి. చూడండి, రెండో వైపుకి ఇలా అన్నిటినీ టర్న్ చేసేసిన తర్వాత 2 మినిట్స్ మంటలో ఫ్రై అవనిచ్చి తీసేయడమే. ఇలా మొత్తం గొంతు పొంగనాలన్నీ ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా మరలా గొంతు పొంగనాలు అయితే వేసేసుకోవడం. గొంతుల్లోకి ఆయిల్ అయితే పోసేసి ఒక్కొక్క స్పూన్ కాడికి అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా అయితే ఇలా ఇన్స్టెంట్గా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి. గొంతు పొంగనాలు అనేవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంట్లో కూడా అందరూ చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. చూడండి, గొంతు పొంగనాలు ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోండి. లోపల వరకు అయితే చక్కగా ఉడుకుతాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే తీసేయడమే. ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే గొంతు పొంగనాల షేప్ కూడా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఈ రెసిపీకి వచ్చేసి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. గోధుమ పిండితో ఇలా చాలా ఈజీగా అప్పటికప్పుడు హెల్తీగా అయితే గొంతు పొంగనాలను చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మరొక ఇన్స్టెంట్ గొంతు పొంగనాల రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇది కూడా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి అప్పటికప్పుడు. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోలో అయితే చూసేయండి. ఈ గొంతు పొంగనాల పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. ఇలా చేసి పెట్టినట్లయితే అప్పటికప్పుడు గొంతు పొంగనాలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మన వీడియోలో అయితే చూసేయండి. ముందుగా అయితే బౌల్ అయితే తీసుకున్నాను, మిక్సింగ్ బౌల్ అయితే. దాంట్లోకి 1 కప్పు బాంబే రవ్వ అయితే వేసాను. ఇలా రవ్వ వేసిన తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు అయితే పొల్లటి పెరుగు అయితే పోసుకోవాలి. నెక్స్ట్ అదే కప్పుతో అయితే 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తున్నాను. అలాగే 1/2 కప్పు క్యారెట్ తురుము అయితే వేస్తున్నాను. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసుకోవాలి. 2-3 స్పూన్లు అయినా వేసుకోవచ్చు. అలాగే సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చిని అయితే వేస్తున్నాను. అదేవిధంగా చిన్న అల్లం ముక్కనైతే సన్నగా తరిగి అయితే వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి అయితే 1/2 స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నాను. జీలకర్రని అయితే ఫ్రై చేసుకుని అయినా వేసుకోవచ్చు, నేనైతే ఇలానే వేసేస్తున్నాను. అలాగే టేస్ట్కి తగిన సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. అలాగే నెక్స్ట్ ఇందులోకి అయితే కరివేపాకు అయితే వేస్తున్నాను. కొద్దిగా 2 స్పూన్లు కరివేపాకు అయితే తుంచి అయితే వేసాను. ఇప్పుడైతే ఒకసారి అయితే ఏదైనా గరిటతో కానీ స్పూన్తో కానీ కలిపేసుకోవాలి. ఇవన్నీ కలిసేట్టుగా అయితే కలిపిన తర్వాత అయితే వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపిన తర్వాత అయితే కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటూ అయితే కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ అయితే పోయకూడదు, పిండి అయితే లూజ్ అయిపోతుంది. చూసుకుంటూ కలుపుకోండి. చూడండి, మనం గొంతు పొంగనాలు వేయడానికి అయితే ఈ విధంగా అయితే ఉండాలి పిండి అయితే. ఈ కన్సిస్టెన్సీలో కలిపిన తర్వాత అయితే మూత అయితే పెట్టేసి 10 నిమిషాల పాటు రవ్వ అనేది నానాలి. నానిన తర్వాత అయితే గొంతు పొంగనాలు అయితే వేసేసుకోవడమే. చూడండి, ఇప్పుడు మూత అయితే పెట్టేసి 10 నిమిషాల తర్వాత అయితే చూపిస్తాను. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పిండి అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడైతే మరలా ఒకసారి అయితే పిండిని అయితే కలపాల్సి ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసి గొంతు పొంగనాల ప్యాన్ అయితే పెట్టేశాను. గుంతల్లోకి అయితే కొద్దిగా ఆయిల్ అయితే పోసుకోవాలి.
ఇలా మొత్తం గుంతలన్నిటిలోకి అయితే ఆయిల్ అయితే పోసేసిన తర్వాత పిండిని అయితే ఒక స్పూన్తో అయితే వేసేసుకోవడమే. ఇలా అన్నింటిలోని వేసేసుకున్న తర్వాత అయితే 2 నిమిషాల పాటు ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసి మూత పెట్టేసి అయితే ఫ్రై అవనివ్వాలి. నేను తీసుకున్న గుంత పొంగనాల ప్యాన్కి అయితే మూత అయితే రాలేదండి, వేరే మూత అయితే పెడుతున్నాను. ఇలా 2 నిమిషాల పాటు అయితే మూత అయితే పెట్టేసి ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఇలా రెండో వైపుకి అయితే తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత అయితే మొత్తం అన్నిట్లు తిప్పేసిన తర్వాత వీటిపైన కొద్దిగా ఆయిల్ అయితే మళ్ళీ పోసుకోవాలి. మీకు కావాలంటే పోసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయవచ్చు, పర్వాలేదు, బాగానే ఉంటాయి. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి రవ్వతో కాబట్టి తిప్పిన తర్వాత కూడా కొంచెం ఆయిల్ అయితే పోసాను. ఇప్పుడైతే ఫ్రై అయిపోయి తీసేస్తున్నాను. వీటిని అయితే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి గుంత పొంగనాలు ఇన్స్టెంట్గా కూడా. ఇప్పుడైతే రెండోసారి అయితే వేస్తున్నాను. గుంతలన్నిటిలోకి అయితే ఆయిల్ అయితే పోసేసి పిండి అయితే వేసేసుకోవడమే. 1 స్పూన్ అయితే పడుతుందండి ఆ గుంతల్లోకి అయితే కరెక్ట్గా అయితే. ఇలా మొత్తం అన్నిటిలోకి వేసేసిన తర్వాత మూత అయితే పెట్టేసి 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అయితే రెండో వైపుకి అయితే తిప్పేసి 2 నిమిషాల పాటు అయితే మరలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. అలాగే వీటిని ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద, ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చు అండి. ఇందులోకి అయితే పుట్నాల చట్నీ అయితే చేశాను. ఎక్కువ ఆయిల్ అవసరం లేకుండా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసేసుకుని ఈ గుంత పొంగనాలు అయితే ఇన్స్టెంట్గా అయితే చేసేసుకోవచ్చు. ఇందులోకి అయితే పుట్నాల చట్నీ అయితే సర్వ్ చేస్తున్నాను. ఈ చట్నీతో తిన్నట్లయితే ఈ గుంత పొంగనాలు చాలా టేస్ట్ అయితే ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.